భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాల సందర్భంగా అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎమర్జెన్సీ ఎందుకు పెడతారు, అసలు ఎమర్జెన్సీ వల్ల లాభాలా నష్టాలా అనే విషయం గురించి ఫ్యూ మినిట్స్ మిత్రులతో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి. భారత రాజ్యాంగం మొత్తం ఆర్టికల్ 395 ఆర్టికల్స్ 10 షెడ్యూల్స్తో తయారు చేయబడింది. ఈ ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ కానీ ఒక్క వ్యక్తితో కాదని చెప్పి ఆ రోజు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించి ఎమర్జెన్సీ కూడా దాంట్లో భాగమే. అందుకని మొత్తం 395 ఆర్టికల్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి అనేది విషయాన్ని ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన వీళ్ళందరితోటి రచించడం జరిగింది. ఆ క్రమంలోనే ఎమర్జెన్సీ అనే విషయాన్ని మన దేశంలో ఏ విధంగా వచ్చింది అనేది మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాలి. అయితే మనం ఈరోజు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం 95 ఆర్టికల్స్లో 3 ఆర్టికల్స్ ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 ఈ 3 ఆర్టికల్స్ ఎమర్జెన్సీని కోట్ చేస్తూ ఉంటాయి. అయితే భారత రాజ్యాంగాన్ని దాన్ని ఒక్క విధంగా తీసుకున్నాం. మొత్తం 395 ఆర్టికల్స్ అంటే ప్రాథమిక హక్కులు అయితే ఆర్టికల్ 14 to ఆర్టికల్ 32 మనము ప్రాథమిక హక్కుల్ని అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని తీసుకున్నాం. అలాగే ప్రాథమిక బాధ్యతల్ని రష్యా, సోవియట్ యూనియన్ తీసుకున్నాం. అలాగే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకున్నాం. కానీ మొత్తం మీద భారత రాజ్యాంగం 1935 యాక్ట్ 50 or 60% 1935 యాక్ట్ చట్టం మీదే మొత్తం దాన్ని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే 1935 యాక్ట్ ఎవరైతే ఈ దేశాన్ని చానాళ్ళు పరిపాలించారు, బ్రిటిష్ వారి నుంచి వచ్చింది 1935 యాక్ట్. దాంట్లో వచ్చిన 60%, మిగతా 40% మనం వివిధ దేశాలు తీసుకున్న క్రమంలో మనం జర్మనీ నుంచి ఎమర్జెన్సీ తీసుకున్నాం, ఐరిష్ నుంచి, అలాగే దక్షిణాఫ్రికా నుంచి అమెండ్మెంట్స్ తీసుకున్నాం, రాజ్యాంగ సవరణ అనే దాన్ని అక్కడ తీసుకున్నాం. ఎమర్జెన్సీ అని ఈరోజు ఏదైతే దీంట్లో మన టాపిక్ ఉందో అత్యవసరం, ఎందుకో దేశానికి అత్యవసరం అనేది జర్మనీ నుంచి తీసుకున్నాం. ఇందాక చెప్పిన ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఆర్టికల్ 352 ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒక దేశంలో మనం పొందుపరచు. అంతే, ఒక దేశం అంటే సుమారు 30 రాష్ట్రాలతో కూడిన భారతదేశం. ఎక్కడ రాష్ట్రానికి సమస్య వచ్చినా లేదా ఎక్కడ దేశానికి సమస్య వచ్చినా వెంటనే అక్కడ ఎమర్జెన్సీ పెడతారు. ఎందుకంటే ఆ ప్రాంతం కంట్రోల్ ఉండదు. అయితే మన దేశంలో ఇప్పటికీ సుమారు 75-76 సంవత్సరాల సొంత భారతదేశ చరిత్రలో మొత్తం మీద 3 సార్లు మాత్రం మనం ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 352 అంటే ఒక దేశాన్ని మొత్తం మీద ఎమర్జెన్సీ పెట్టచ్చు. ఆర్టికల్ 356 అంటే ఒక రాష్ట్రం కంట్రోల్ లేకపోతే ఆర్టికల్ 356 పెట్టచ్చు. ఉదాహరణకి భారతదేశంలో అస్సాంలో ఎమర్జెన్సీ పెట్టారు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా ఆ రాష్ట్రం ఇటీవల వరకు కూడా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉంది. అంటే ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు, కానీ అక్కడ గవర్నరు ప్రెసిడెంట్ ఏదైతే చెప్తాడో ద ఎంటైర్ స్టేట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరో అక్కడ సారథ్యం వహిస్తాడంటే ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ మాత్రమే సారథ్యం వహిస్తాడు. సో ఒక ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఒక రాష్ట్రానికి ఆమోదించబడిందో వెంటనే అక్కడ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రాష్ట్రాన్ని కంట్రోల్ తీసుకొని అక్కడ ఉన్న IPS, IAS మొత్తం టోటల్ ఎవరైతే భారత రాజ్యాంగం ప్రకారం హైరార్కీ అంతా అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కనుక ఎమర్జెన్సీ విధిస్తే అబ్దుల్ నజీర్ గారు వస్తారు. అలా కాకుండా పక్క రాష్ట్రంలో వస్తే అక్కడ ఉన్న తమిళనాడు కానివ్వండి, లేదా జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, ఒక రాష్ట్రంలో పెడితే అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్న ఎవరైతే రాష్ట్ర మంత్రిమండలి, ఎమ్మెల్యేలు అంతా కూడా నేను సైలెంట్ అయిపోవాలి, ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతుంది. అట్లా ఆర్టికల్ 352 వచ్చి దేశం పెడతారు. ఆర్టికల్ 356 వచ్చి ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. ఆర్టికల్ 360 వచ్చి జాతీయ అత్యవసర నిధి. అంటే ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఎక్కడైతే అత్యధికమైన ధరలు పెరిగిపోవాలంటే మన కంట్రోల్ ఉంటుంది దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనుక్కునే టమాటా కేజీ 20 రూపాయలు అనుకోండి, అది 1000 రూపాయలు అయిపోద్ది హఠాత్తుగా. మనం కొనుక్కునే బియ్యం కేజీ 40-50 రూపాయలు అనుకోండి, హఠాత్తుగా 5000 అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి జాతీయ అత్యవసర నిధి అనేది ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ భారతదేశం ఇంతవరకు జాతీయ అత్యవసర నిధి పెట్టలేదు. ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ చేశారు, ఆర్టికల్ 356 ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టికల్ 352 అంటే ఓ దేశం మొత్తం ఎమర్జెన్సీ అవ్వటం. ఎప్పుడు వచ్చింది ఈ దేశంలో అనేది, మన దేశంలో మొత్తం 3 సార్లు ఎమర్జెన్సీ విడుదల చేయడం జరిగింది. అయితే ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాల్లో చేశారంటే 1962లో, 1968, 1971. 1962లో భారతదేశానికి చైనాతో వార్ వచ్చింది. ఎప్పుడైతే చైనాతో వార్ వచ్చిందో మన ఎంటైర్ అప్పటి ఉన్న ప్రధాని వెంటనే ప్రెసిడెంట్ రూల్ చేసేసి భారతదేశం మొత్తం ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళిపోయింది. అంటే ఒక దేశం మొత్తం ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళిపోయింది. అది
అప్పుడు వచ్చింది. తర్వాత 1971లో ఇండియా వర్సెస్ పాక్, ఇండో పాక్ వార్ జరిగినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, మన విశాఖపట్నంలో కూడా 1971 ఒక స్తూపం ఒకటి కట్టారు మన ఆర్కే బీచ్ దగ్గర. అయితే 1971లో మనం గెలిచిన గుర్తుగా ఆ స్తూపం కట్టడం జరిగింది విశాఖపట్నంలో. 1971లో కూడా ఎంటైర్ భారతదేశంలో ఆర్టికల్ 352 ప్రకారం ఎంటైర్ ఇండియా అంతా ఎమర్జెన్సీ విధించారు. నెక్స్ట్ ఇటీవల 1975 to 78 మీరు ఒక్కసారి వెనక మనం గమనించినట్లయితే 76, 77లో జనతా పార్టీ గెలిచి ఇందిరాగాంధీ ఓడిపోయిన సమయంలో మొరార్జీ దేశాయ్ అప్పుడు ప్రధానిగా వచ్చినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం లేకుండా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ అశాంతి కనబడుతూ, అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు ద ప్రెసిడెంట్ కాల్ ఆల్ ది ఎంపీస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ గోయింగ్ ఆన్ అనే టైంలో కూడా పార్లమెంట్ సమావేశపరిచి ఈ దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నది కాబట్టి వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పి అప్పటి రాష్ట్రపతి అయిన ప్రకృతి అలీ అహ్మద్ గారు 1975 to 78లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వలన ఎమర్జెన్సీ విధించారు. ఈ విధంగా భారతదేశంలో 3 సార్లు ఎమర్జెన్సీ విధించబడింది. 1962 చైనా వార్, 1971 ఇండో పాక్ వార్, 1975-78 పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. తర్వాత ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కూడా ఆర్టికల్ 352 ఉపయోగించలేదు. ఎమర్జెన్సీ అనేది లేదు. ఎమర్జెన్సీ వస్తే ఫండమెంటల్ రైట్స్ రూయిన్ అయిపోతాయి. అంటే ప్రాథమిక హక్కుల కోసం మీరు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే అవి వెంటనే ఖండిస్తారు. అంటే నీకు ఫండమెంటల్ రైట్స్ ఎవరికి అందుబాటులో ఉండవు. ఎమర్జెన్సీ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ద వెపన్ ఆఫ్ ద కామన్ మ్యాన్ మాట్లాడే రైట్స్ ఉండవు, బాధ్యతలు ఉండవు. అంటే ఒక రకంగా మొత్తం ద ఎంటైర్ స్టేట్, ద ఎంటైర్ ఇండియా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రం అయితే గవర్నర్ కూడా ప్రెసిడెంట్ చెప్పిన విధంగా ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ వస్తే మాత్రం ఒక రకమైన చీకటి రోజులు మాత్రమే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనం ఈ 3 విధంగా దేశంలో ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ వస్తే మాత్రం ఆ దేశం వెనకబడిపోవటానికో లేకపోతే ఆ దేశం యొక్క అస్థిరత్వం, ఆ దేశం డెవలప్మెంట్ అనేది ఆగిపోద్ది. కాబట్టి చాలా వరకు దానిని మనం ఇందాక చెప్పినట్టు జర్మనీ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశం సౌఖ్యంగా సౌలభ్యంగా ఉండాలంటే జాతీయ అత్యవసర స్థితి కానీ, రాష్ట్రంలో ఉన్న అశాంతి కానీ, లేకపోతే జాతీయ నేను ఇందాక చెప్పినట్టు ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న సుమారు 140-150 కోట్ల మంది పైన ఆధారపడి ఉంది. సో ఇప్పటివరకు ఎమర్జెన్సీ రాకపోవడానికి ఎక్కడైతే పీస్ఫుల్ ఉంటుందో, అయితే కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించడం. ఇటీవల మనం జమ్మూ కాశ్మీర్ గమనించాం. మొన్నటి దాకా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రెసిడెంట్ రూల్లో ఉంది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్లో ఉందో అక్కడ మానవ హక్కుల గురించి కానీ, లేకపోతే అక్కడున్న ఇరు వర్గాలు చంపుకోవటం, అంటే సైనికులు మన దేశం వాళ్ళే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న పౌరులు మన దేశం వాళ్ళు, ఇద్దరి మధ్య వారు జరుగుతుంటే, అన్నదమ్ముల మధ్య వారు జరుగుతుంటే ఎవరికి మనం సపోర్ట్ చేస్తామనేది అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ రాష్ట్రంలో అశాంతి జరిగినప్పుడు రాష్ట్రంలో పెడతారు. అస్సాం స్టేట్లో కూడా అక్కడ లిబరేషన్ ఫ్రంట్, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కానివ్వండి, అట్లాగే నాగాల్యాండ్లో ఉద్యమాలు జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మిజోరాంలో కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే పొలిటికల్ అన్రెస్ట్ ఉంటుందో, లేకపోతే ఎక్కడైతే ప్రజల మధ్య వైషమ్యాలు ఎక్కువగా అవుతాయో, లేకపోతే ప్రజలు మతాల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోయి ఒక రాష్ట్రం ధ్వంసం చేసుకుంటారో అప్పుడు ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని గవర్నర్ కెన్ బి రికమెండెడ్ టు ది సుపీరియర్ ఆఫీసర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఖచ్చితంగా గవర్నర్ గారే. అయితే గవర్నర్కి ఎవరు చెప్తారు? ప్రతిపక్ష పార్టీలు చెప్తాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదంటే ఆటోమేటికల్లీ ఇట్స్ గోయింగ్ ఆన్ కాన్స్టిట్యూషన్. వెంటనే గవర్నర్ గారు లిఖితపూర్వకంగా తీసుకొని దాన్ని ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది ప్రతిపక్ష పార్టీ నుంచి ఏదైతే వినతిపత్రం వచ్చిందో దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన సుపీరియర్ ఆఫీసర్ పంపిస్తే, అవును అక్కడున్న ప్రెస్ని, అక్కడున్న పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాని, అక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళు బేరీ చేసుకొని పార్లమెంట్లో 2/3 మెజార్టీ ఉండాలి. మళ్ళీ ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే మీరు రాష్ట్రపతి లేదా గవర్నర్ అనుకోని ఉంటే జరగదు. ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ అంటే అవుట్ ఆఫ్ 545కి మీకు అప్రాక్సిమేట్లీ 300 మంది ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, లేదా ఈ దేశంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని వాళ్ళు వెన్ దే ఆర్ డిక్లేర్డ్, ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ అశాంతి జరుగుతుందని అనుకోగానే వెంటనే పార్లమెంట్లో ఉన్న ఎంపీలు అందరూ సంతకం తీసుకొని అప్పుడు మాత్రమే
జాతీయ అత్యవసర నిధి మాత్రమే, లేకపోతే ఒక రాష్ట్రంలో అశాంతి ఉందని కానీ, లేకపోతే ఒక దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది కానీ పెట్టగల పరిస్థితి ఆ దేశంలో ఉన్న ప్రెసిడెంట్కి సంబంధించి. ఇప్పుడైతే ద్రౌపది ముర్ము గారు ఒక రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బేసింగ్ ఆన్ దట్ 2/3 మెజారిటీ వస్తే కానీ అప్పుడు ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ మనం ఎమర్జెన్సీ పెట్టడం లేదు. ఇది ఎమర్జెన్సీ యొక్క కథ. సో భారత రాజ్యాంగం ప్రకారం ఒక్కొక్క అనేక విధాలుగా ఉంది. మొత్తం 395 ఆర్టికల్స్ అనుకుంటే ఈ ఆర్టికల్ కూడా 3 ఆర్టికల్స్. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. ఈ 3 మాత్రమే ప్రస్తుత భారతదేశం యొక్క ఎమర్జెన్సీ ప్రకటించగలదు. అప్పటి వరకు ఎమర్జెన్సీ విషయమే లేదు. అయితే ఎమర్జెన్సీ పెట్టారు కదా, ఈ రాష్ట్రంలో పెట్టకూడదని సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫైలింగ్ అగెన్స్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కొంతమంది మేము హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామంటే కుదరదు. కోర్టుల యొక్క హక్కులు కూడా అప్పుడు త్యజించబడతాయి. కేవలం ప్రెసిడెంట్, అదే కాన్స్టిట్యూషన్ మనం చాలా చక్కగా రాసుకున్నాం. వీ మస్ట్ ఒబే అవర్ కాన్స్టిట్యూషన్. ఎవరైతే ఈ దేశ పౌరుడు ఉన్నారో, ఎవరైతే ఈ దేశంలో సిటిజన్ ఉన్నారో, సెక్షన్ ఆర్టికల్ 5 ప్రకారం ఖచ్చితంగా వీ మస్ట్ ఒబే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేము ఈ కాన్స్టిట్యూషన్ ఒబే చేయం. మేము ఈ దేశంలో జాతీయ గీత పాడం, ఈ దేశంలో జనగణమన పాడం, ఈ దేశంలో వందే భారతం పాడం అని చెప్పి ఈ మధ్య కేరళ హైకోర్టు, లేకపోతే అలహాబాద్ హైకోర్టు, సో మెనీ సమ్ ఆఫ్ ది డెసిషన్స్ ఐ అబ్జర్వ్ దట్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, హూ ఆర్ ది ఇండియన్ సిటిజన్, దే మస్ట్ ఒబే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక వాళ్ళు వ్యతిరేకించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ దేశంలో ఉన్న పార్లమెంటు, ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ తీసుకుంటాయి. సో మన టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ కాబట్టి ఖచ్చితంగా ఈ 3 విధాలు మాత్రమే ఒక దేశంలో ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికి 50 సంవత్సరాల చీకటి రాజ్యంలో మళ్ళీ ఎమర్జెన్సీ అంటే దగ్గర మనం 20-37 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక రాజ్యం కానీ సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం శాంతియుతంగా నేర్చుకోవాలి. అశాంతి ఉద్భవిస్తే, లేకపోతే మతాల మధ్య కొట్లాట జరిగితే, లేకపోతే కులాల మధ్య కొట్లాట జరిగితే, వర్గాల మీద కొట్లాట జరిగితే ఖచ్చితంగా ఒక దేశం ఆర్థికంగా కానీ, ఒక దేశం అభివృద్ధి చెందదు. ఒక దేశం ఆర్థికంగా సర్వనాశనం అయిపోతాం. ఒక దేశం ఫ్రెండ్షిప్ కానీ, పీపుల్లో ఉన్న ఫ్రెండ్లీ నేచర్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా వెనకపోతాయి. తద్వారా ఆర్థికంగా వెనకబడిపోతాం, అభివృద్ధి వెనకబడిపోద్ది, హ్యూమానిటీ కూడా బాగా దెబ్బతినుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ అనేది చాలా వరకు రాకుండా చూసుకొని మన దేశం యొక్క భావి భారత పౌరులందరూ కూడా ఈ దేశంలో ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉన్నాయో ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నట్లయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతూ ఇలాంటి కార్యక్రమాలు మిత్రుల ద్వారా, చాలామంది న్యాయవాదుల ద్వారా పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.